తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భారత వాయుసేన అమ్ముల పొతిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న స్వదేశీ యుద్ధ విమానం తేజస్ పై ఎయిర్ ఫోర్స్ మాజీ వైస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చైనా, పాకిస్తాన్ అత్యాధునిక 5వ, 6వ తరం ఫైటర్ జెట్లతో దూసుకుపోతున్న వేళ 2035 నాటికి తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాలు పెద్దగా ఉపయోగపడవని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతులేని జాప్యంతో విసిగెత్తిస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వైఖరిపై మండిపడిన ఆయన దేశ రక్షణ కోసం ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలతో చేతులు కలపాలని సూచించారు. 2035 నాటికి తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాలు ఫ్రంట్ లైన్ ఆపరేషన్లకు సరిపోవని భారత వాయుసేన మాజీ వైస్ చీఫ్ నాగేష్ కపూర్ స్పష్టం చేశారు. 2030 నాటికే చైనా ఏకంగా 500వ తరం J-20 విమానాలను మోహరించబోతోందన్నారు. అలాగే పాకిస్తాన్ కూడా 5వ తరం జెట్ల కోసం చూస్తోందని గుర్తు చేశారు. చైనా J-36, J-50 లాంటి AI గైడెన్స్, డ్రోన్ టెక్నాలజీ ఆధారిత 6వ తరం విమానాల వైపు అడుగులు వేస్తుంటే భారత్ వద్ద కనీసం స్టెల్త్ టెక్నాలజీ గల 5వ తరం ఫైటర్లు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గత నెలలోనే వాయుసేన వైస్ చీఫ్ గా పదవీ విరమణ చేసిన నాగేష్ కపూర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తేజస్ ఫైటర్ జెట్లను తయారు చేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL పనితీరుపై ఎయిర్ మార్షల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాయుసేనకు ఉన్న ఎమర్జెన్సీ HAL కు ఏమాత్రం లేదని మండిపడ్డారు. 2021లో 83 తేజస్ మార్క్ 1A విమానాల కోసం 46,000 కోట్లతో ఆర్డర్ ఇస్తే ఏళ్లు గడుస్తున్నా ఒక్కటి డెలివరీ చేయలేదని విమర్శించారు. అంతేకాక 2022 నాటికే రావాల్సిన తేజస్ మార్క్ 2 ప్రోటోటైప్ తొలి ఫ్లైట్ 2027 వస్తున్నా అందలేదని పెదవి విరిచారు. స్వదేశీ తయారీని తాము ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశీయంగా తయారవుతున్న మొదటి స్టెల్త్ ఫైటర్ AMCA ప్రాజెక్టు కూడా జాప్యమయ్యే అవకాశముందన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ పాత తరాల యుద్ధ విమానాల వద్దే ఆగిపోకుండా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ చేపడుతున్న ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ లేదా బ్రిటన్, ఇటలీ, జపాన్లకు చెందిన గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ GCAP ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ప్రభుత్వానికి సూచన చేశారు.